మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాని బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చోటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి అదే కాల సమయం సజ్జలెక్కని చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము క్రిస్మస్ తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ధ్యానం చేసుకుందాము. క్రిస్మస్ తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1 నుంచి 9 వచనములో ఈ విధంగా రాయబడినవి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయమును కనుబర్చును. భక్తుడైన ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట. ప్రవక్త చెప్తున్న మాట, ఆదుకొనువాడు, నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. తండ్రి తన కుమారుని ప్రేమించి తన కుమారుని ద్వారా మనకి రక్షణను అందిస్తూ ఆ రక్షణ విషయమై ప్రవక్త అయిన యెషయాకు దేవుడు సెలవిచ్చాడు. అంటే ప్రభు జన్మించడానికి ముందుగా ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి వ్యక్తిత్వం గలవాడో, ఎలాంటి మనుష్య కుమారుడో, ఆయనలో ఉన్న దైవ సంబంధమైన ఉద్దేశాలు ఏమైనావో చెప్తున్నాడు. అందుకనే ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు అంటున్నాడు. ఆయన మనల్ని ఆదుకునే సేవకుడుగా ఉన్నాడు. నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు అంటాడు. ఆయన ఏర్పరచుకున్నవాడు ఎలాంటి వాడంట? ప్రాణప్రియుడు. అంటే మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మనల్ని రక్షించినవాడు, మన కొరకు సమస్తాన్ని త్యాగం చేసినవాడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అంటున్నాడు. తండ్రి తన కుమారుని యందు ఏ ఆత్మనైతే ఉంచారో ఆ ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి నేడు ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి మనము ఆయన యొక్క చిత్తం ఎరిగిన వారమే అంటున్నాము. అతడు అన్యజనులకు న్యాయము కనబరుచును అంటున్నాడు. అంటే దేవుని ప్రజలతో పాటు దేవుని ఎరాంగాని జనాంగానికి కూడా ఆయన అనేకమైన విషయాలను చెప్తున్నాడు. అందుకే ఇక్కడ అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు అంటున్నాడు. అంటే ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన అల్లరికి కర్త కాదు, ఆత్మయందు నిలుచువాడు. కాబట్టి యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపునార ఒత్తిని ఆర్పడు అంటున్నాడు. అంటే ఆయన నాశన పాత్రుడు కాడు. నాశనానికి, నాశన సంబంధకరమైన అపవాది సంబంధమైన ఉద్దేశాలకు ఏమాత్రము సంబంధం లేకుండా కేవలము తండ్రి ప్రేమను వ్యక్తపరుస్తూ, వెల్లడిపరుస్తూ, తండ్రి ఉద్దేశాలను తెలియజేస్తూ మనలను ఆయన యొద్దకు చేర్చువాడు. కాబట్టి ఆయనను బట్టి, ప్రభువును బట్టి మనం ఏమై ఉండాలా? అతడు సత్యమును అనుసరించి న్యాయము కనబరుచును అంటున్నాడు. సత్యం అనగా ప్రభువు, ఆ ప్రభువే సత్యము. అంటే ఆయన కనబరిచేది ఏంటంటే దేవుడు ఆయన పట్ల చూపించిన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను మనకి తెలియజేసి మన పట్ల కనికరము కలిగి మన కొరకు ప్రాణం పెట్టి మనలను పాపంలో నుండి, మరణంలో నుండి ఆ నిత్యరాజ్యానికి, ఆ సత్యానికి ఆయన నడిపిస్తాడు అనే విషయాన్ని యెషయా ద్వారా దేవుడు చెప్తూ అన్నాడు. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిల్లడు, నలుగుడు పడడు అంటున్నాడు. అంటే ఆయన ఎందు నిమిత్తం వస్తున్నాడు? మన శ్రమల నుండి, మన పాపముల నుండి, మనలో ఉన్న అతిక్రమాల నుండి, మనం ఏదైతే ఆది తల్లిదండ్రులు చేసిన అపరాధము, పాపం మన మీద ఉన్నదో దాన్ని తొలగించడానికి ఆయన రక్షణ కార్యాన్ని, సంకల్పాన్ని జరిగించడానికి వస్తున్నాడు.
కాబట్టి భూలోకమునకు న్యాయము స్థాపించే వరకు అతడు మందగిల్లడు, నలుగుడు పడడు అంటూ ద్వీపములో అతని బోధలకు కనిపెట్టుచున్నవి అంటాడు. ఎవరైతే ప్రభు కొరకు కనిపెడతారో, ఎవరైతే వాక్యం కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే విశ్వాసములో బలపడతారో అటు వారికి ఈ సంవత్సరము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండనని ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే ఆకాశములన్నీ సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలోని నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. అంటే సృష్టి యావత్తును, సృష్టిలో ఉన్న సమస్తాన్ని కలుగు చేసి పుట్టించి అవి పోషింపబడడానికి, అవి జీవించడానికి ఏది అవసరమో ఆ జీవాత్మను ఆయన ఉంచాడు. కాబట్టి ఆ జీవమును బట్టి మనం నేడు జీవిస్తున్నాము, సజీవులుగా ఉన్నాము, ప్రార్థిస్తున్నాము, స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, ఆయన వాక్యము చేత బలపరచబడుతున్నాము. ఇది దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా విషయాలన్నీ గుర్తు చేస్తూ గుడివారి కన్నులు తెరుచుటకును, బాధింపబడి వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారికి బందీ గృహములలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. అంటే తండ్రి తన కుమారుని పంపించి మనం జారిపోకుండా, మనం పడిపోకుండా, మన మరణంలోకి వెళ్ళిపోకుండా రక్షణ విషయంలో ఏ విధంగా మనం ఉండాలో స్వయంగా తన కుమారుని ఆయన పంపించాడు. ఏ పాపము లేని ఆయన ఎడల మన పాపముల నిమిత్తము ఆయన శిక్షను అనుభవించాడు, శ్రమను అనుభవించాడు. కాబట్టి ఇక్కడ యెషయా ద్వారా దేవుడు చెప్తున్న మాట, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. ఆయన తన హస్తాలు మనకిచ్చి మనం నలిగిపోకుండా, నాశనమైపోకుండా మనల్ని ఆయన లేవనెత్తుతున్నాడు. కాబట్టి నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు. ప్రజల కొరకు అంటే దేవుని జనాంగముగా, దేవుని ప్రజగా, దేవుని సొత్తుగా మనం ఉండాలి తప్ప అపవాది సంబంధులుగా, లోక సంబంధులుగా, పాప సంబంధులుగా మనం ఉండకూడదు. అంటే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక మన పట్ల జరుగుతుంది కాబట్టి ఆ ప్రణాళికకు తగినట్లుగా మనం జీవించినప్పుడు దేవుడు తన ప్రేమ యందు మనలను నిలుపునని చెప్తున్నాడు. అందుకే యెహోవాను నేనే, ఇదే నా నామము, మరియు ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను అంటున్నాడు. కాబట్టి ఆ ఉన్నతమైన స్థలముల యందు దేవాది దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే ఆయన సమస్తమును కలుగజేస్తున్నవాడు, ఆయన ఆది యందు ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడు తన కుమారుని శరీరధారిగా ఈ లోకానికి పంపిస్తూ యెషయా ద్వారా ఈ విషయాలన్నీ గుర్తు చేస్తూ అంటున్నాడు. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహమునకు చెందనీయను అంటున్నాడు. అంటే సృష్టించిన వాడు తాను తన యొక్క ఉద్దేశాలను తెలియజేసి తను సేవించే రీతిగా మనల్ని ఉంచాడు. అయితే మానవులమైన మనం ఏం చేస్తున్నామంటే సృష్టికర్తను మానేసి సృష్టములను మనం స్వయంగా చేసుకుని మన స్వహస్తాలతో చేసుకున్న వాటిని మరి ఆరాధిస్తున్న విషయాన్ని ఇక్కడ యెషయా ద్వారా దేవుడు చెప్తున్నాడు. అందుకనే నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయును అంటున్నాడు. అంటే ఆత్మదేవుడు, ఆ ఆత్మ యందు నిలిచివాడు, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. అంటే ఆత్మ లేని వాటి కొరకు మనము ప్రయాసపడుతున్నాము, కష్టపడుతున్నాము, శ్రమిస్తున్నాము అనే విషయాన్ని ఇక్కడ యెషయా ద్వారా చెప్తూ మునుపటి సంగతులు సంభవించినవి కదా, క్రొత్త సంగతులను తెలియజేయుచున్నాను అంటున్నాడు. పుట్టుక అంటే దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని, ఒక నూతనమైన ఉద్దేశాన్ని, ఆయన తలంపులు కలిగి ఉన్నాడు. కాబట్టి అందుకనే యెషయా ద్వారా అక్కడ 42:9 అంటాడు, మునుపటి సంగతులు సంభవించిన కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను అంటున్నాడు. ఎవరైతే మన కొరకు రక్షకుడు రాబోతున్నాడో ఆ రక్షకుని ద్వారా ఈ సమస్తమును ఆయన సమకూర్చి జరిగించేవాడు. కాబట్టి మనల్ని ఆదుకుంటున్నాడు, కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు.
మన కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. అట్టి ఇట్టి ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభువుని గురించి ప్రవక్త అయిన యెషయా ద్వారా తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము ఆ ప్రధాన యాజకుడిని, ప్రభువుని కలిగి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన రాజ్యమందు నివసించాలని ఈ 2026 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాల చేత, మాటల చేత, ఉద్దేశాల చేత ఆయన మనలను తన రాజ్యమునకు చేర్చును. కాబట్టి అటు సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యెషయా ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, ఆది అంతమైన వాడు, అల్ఫా ఒమేగా అన్నవాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, నా దేవ, మా దేవ, నీకే స్తుతులు స్తోత్రములు. సమస్తమును కలుగు చేసి అందు నీ యొక్క ఆత్మ నుంచి నీ జీవాత్మ చేత మమ్మల్ని జీవింపజేయచ్చు. నిన్ను సేవించుటకు, ప్రార్థించుటకు, స్తుతించుటకు, నిన్ను కీర్తించుటకు నీవు ఇచ్చిన కృపకే వందనాలు. అవును నాయన, నిన్ను ఎరుగని అన్య జనాంగాల నుండి మమ్మలను లేవనెత్తి మాకు నీ వాక్యమును అందించి మేము నీ వాక్యము చేత బలపరచబడి విశ్వాసంలో కట్టబడి నీ జనాంగముగా, నీ సొత్తుగా చేసుకున్నందుకే వందనాలు. నీ అందమేమను మాది నీ మాటలు నిలిచినట్లు మీ కృప యందు మమ్మల్ని కాపాడి సంరక్షించండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. అయా, తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ఈ జనవరి నెల మరా నీ సేవలో, నీ పరిచయలో, నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ దర్శించి దీవించి మీ కృపయందు కాపాడి ముందుకు నడిపించమని, దినదీవెనలతో నింపమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. అడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదాతోడండి సంరక్షించునుగాక. ఆమేన్.